నమస్కారం అండి అందరికీ. నా పేరు మనోహరాచారి. మాది పద్మారం గ్రామం, చౌదరిగూడెం మండలం, రంగారెడ్డి జిల్లా. షాద్నగర్ దగ్గర మా ఊరు ఉంటుంది. మాది వ్యవసాయ కుటుంబము. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం మాత్రమే చేసేది. నేను 68 నుంచి వ్యవసాయం చేస్తుంది ఏకధాటిగా. అంతకుముందు నేను 67 మందులు లేవు కాబట్టి ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళము. తర్వాత 80 ప్రాంతాల మందులు వచ్చినాయి, మళ్ళీ కెమికల్స్కి వచ్చినాము. మళ్ళీ 2010 నుంచి పూర్తి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. 2010 నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం వచ్చిన తర్వాత చాలా రకాల పంటలు పండించినామండి. మాకు సుదీర్ఘ అనుభవం కదా. ఈ అరటి పండించిన, బొప్పాయి, జామ, ఇలా పండ్ల తోటలతో పాటు చెరుకు, అల్లము, వెల్లుల్లి, పసుపు, మిర్చి, పొగాకు, చిరుధాన్యాలు, అపరాలు, పప్పు ధాన్యాలు, వరి, ఇలా రకరకాల పండించిన అనుభవం ఉంది సుదీర్ఘంగా. కాబట్టి ఈ పంటలు బాగానే పండి మన కొత్త వ్యవసాయం కూడా. నేను ఇంతకుముందు చాలా 24 ఎకరాల భూమి చేసేది. గత 3-4 ఏళ్ళ కూడా జర వయసు పెద్దగా అయింది, చేసే ఇబ్బందులు అయ్యి లీజ్ భూమి ఉన్నప్పుడు నా సొంత 8 ఎకరాలు ఉంది. ఆ 8 ఎకరాల బిడ్డ కలిగి నా సొంత భూమి కలిగి పూర్తి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, నాకు గ్రామ భారతి వాళ్ళు సరే నువ్వు కషాయాలు అమ్మితే బాగుంటుంది, కషాయాలు ఎవరు చేస్తలేరు, ప్రకృతి వ్యవసాయం చేసుకుని తిప్పలవుతున్నది, అందరికి అందుబాటులో కషాయాలు అని చెప్పి వాళ్ళు నన్ను కోరిండ్రు. మేము గిరాకీ ఇస్తాం చేయమంటే, సరే మేడం అని చెప్పి మా గ్రామ భారతి అధ్యక్షురాలు సూర్యకళ గారు ఉంది. వాళ్ళు సరే అంటే చెప్తే అప్పటి నుంచి నేను ఇంచుమించు 2015 నుంచి 14-15 నుంచి కషాయాలు చేస్తున్నాను. కషాయాలు ముఖ్యమైనవి 4: నీమాశ్రము, దశపండి కషాయం, అగ్నాశ్రమం, పంచగవ్య. ఈ 4 ముఖ్యమైనవి. ఈ 4 ముఖ్యమైనవి. దశపండి కషాయం ముందు జాగ్రత్త కొట్టుకుంటాము. దాన్ని మేము వేప గింజలతో తయారు చేస్తాం. వేప గింజలతో తయారు చేస్తాం కాబట్టి నాణ్యత బాగానే ఉంటుంది. ఈ కషాయాలు ఏవి కానీ 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. దీని ఎక్స్పైరీ డేట్ 6 నెలలు. ఇప్పుడు ఈ వేప గింజల కషాయంలో వేప, కానుగ, సీతాఫలం 3 గింజలతో తయారు చేస్తాం అన్నట్లు. వేప గింజలు, సీతాఫలం గింజలు, కానుగ గింజలు తయారు చేసి మెత్తగా పొడి చేసి నీళ్ళు నానబెట్టి మిక్సీకి వేసి ఆవుమూత్రం పోసి తయారు చేస్తాం అన్నట్లు. దాన్ని మార్కెట్ పరంగా తయారైనాక మాకు కొంచెం 10-15 వరకు తయారైతే దాన్ని అమ్ముతాం. తర్వాత రెండోది దశపండి కషాయం. దశపండి కషాయం గురించి చాలామంది తెలుసు ఎట్లా చేస్తారు పాలికర విధానంలో. అల్లము, వెల్లుల్లి, పసుపు, మిర్చి, పొగాకు ఇవి కేజీ చొప్పున వేస్తాం ఒక డ్రమ్ములో. వేసిన తర్వాత 10 రకాల ఆకులు ఇస్తాం. ఆకులు ముఖ్యమైనది ఉమ్మెత్త, తోటికాడ, మనకు వావిలి, సీతాఫలము, వేప, ఇలా పశువులని మొత్తం 10 రకాల ఆకులు ఇస్తాము. కొద్దిగా పేడేస్తాము. 20 నుంచి 40 లీటర్ల వీలు బట్టి మూత్రం పోస్తాము. మిగతా మొత్తం నీళ్ళతో నింపి ఆకులు మెత్తగా తెచ్చి దగ్గేసి కలిపెట్టి రోజు కరెక్ట్గా కలుపుతాము. మనకు 4 రోజులు తయారవుతుంది అది. ఈ దశపండి కషాయం ఇది చిన్న చిన్న పురుగులు, తెగుళ్ళు, ఏమైనా ఆకుమచ్చ తెగుళ్ళు లాంటివి దశపండి కషాయం బాగా పనిచేస్తుంది. ఇదేమో 100 లీటర్ల నీళ్ళకు 4 నుంచి 5 లీటర్లు కలుపుకొని స్ప్రే చేయాలి. 100 లీటర్ల నీళ్ళ వల్ల 4 నుంచి 5 లీటర్లు కలిపి స్ప్రే చేసుకోవాలి. ఇది కూడా 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇది రెండవది. దీంట్లో మూడవది అగ్నాశ్రం. అగ్నాశ్రం చాలా పవర్ఫుల్ అన్నట్లు. మొక్కలకు చాలా పురుగులు చనిపోతాయి. ఎలాంటి పురుగైనా చనిపోతాయి. 20 లీటర్ల ఆవుమూత్రం తీసుకొని ఒక పాత్రలో పోసి దాంట్లో కేజీ అల్లము, కేజీ కేజీ వెల్లుల్లి, కేజీ బాగా కారం ఉండే మిర్చి, కేజీ పొగాకు, 20 లీటర్ల ఆవుమూత్రం పోసి మెత్తగా దంచేసి బాగా ఉడకబెడతాం. 3-4 పొంగుల తర్వాత దాన్ని దించుతాం. దాన్ని దించి ఉడబోసుకొని తెల్లారి వాడతాం. ఇది కొన్ని పంటలకు వాడదు. పూత దశలో వాడితే పూత దెబ్బతినే అవకాశం కాబట్టి జర జాగ్రత్త వాడుకోవాలి. అగ్నాశ్రం అనేది ఎలాంటి పురుగైన చనిపోతుంది. ఇది 100కు 3 నుంచి 4 లీటర్లు వాడుకోవాలి అగ్నాశ్రం అనేది. కొన్ని పంటల మీద చిన్న దశలో కొట్టకూడదు. టమాటా లాంటి పంట మీద ఇబ్బంది పెడుతుంది, మాడిపోతాయి కాబట్టి కొట్టకూడదు. అదే మిర్చి, వంగ అయితే కొట్టుకోవచ్చు అన్నట్లు. 1-2 సార్లు చేసుకొని మనం అగ్నాశ్రం వాడాలి. అగ్నాశ్రం పురుగు మందిది. ఇది లావపాటి పురుగులు కూడా వస్తాయి అన్నట్లు. ఇది అగ్నాశ్రం. ఈ అగ్నాశ్రం కూడా 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఏ పంట మీద వాడుకోవచ్చు. కానీ పూత దశలో కొట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని పూత దశలో కొట్టాలి దీన్ని. ఇది అగ్నాశ్రం. 4వది పంచగవ్య. పంచగవ్య అనేది చాలా రకాల బలానికి పనిచేస్తుంది. పంచగవ్య ఇవి అన్నిటికంటే బలమైనది ఏంటంటే మన ప్రకృతి వ్యవసాయంలో కానీ రసాయన వ్యవసాయంలో కానీ పంచగవ్యకు జర కాస్ట్ ఎక్కువ. మిగతా వాటితో పోలిస్తే పంచగవ్యకు ధర ఎక్కువ పడుతుంది. ఎందుకంటే అన్నీ కలిపెట్టి చాలా రకాల విలువైన వస్తువులు దాంట్లో. కాబట్టి దాంట్లో 10 కేజీల ఆవుపేడ తీసుకొని సుమారు 10 కేజీ ఆవుపేడ తీసుకొని కేజీని తీసుకొని బాగా పిసుకుతాం పెండను. 3-4 రోజులు బాగా పిసికిన తర్వాత దానికి 2 డ్రమ్ములు వేస్తాం. ఇలాంటి డ్రమ్ములు వేసి దాంట్లో ఇంచుమించు 10 లీటర్ల మూత్రము, 10 లీటర్ల పాలు, 10 లీటర్ల పెరుగు, ఒక 4 లీటర్ల కళ్ళు లేని పక్షంలో ఈస్ట్ వేస్తాం. ఈస్టు 2 కిలోల బెల్లము, మనకు 2 డజన్ల బాగా మాగిన అరటి పండ్లు వేసి దాంట్లో వేసి బాగా 4 రోజుల తర్వాత బాగా కలుపుతాం. ప్రతిరోజు కలుపుతాం అన్నట్లు. కలిపితే మనకి 20 నుంచి 25 రోజులకు తయారవుతుంది. ఏది పంచగవ్య అనేది.
ఇది బాగా ఇది ఏ దశలో కొట్టవచ్చు, ఏ పంట మీద కొట్టవచ్చు, ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేది ఏంటంటే పంచగవ్య. మరి 20 రోజుల తర్వాత దీన్ని వాడుకోవచ్చు. 100కు 4 నుంచి 5 లీటర్లు స్ప్రే చేసుకోవాలి. డ్రిప్పులు అయితే 20 నుంచి 40 లీటర్ల వరకు ఎకరాకు డ్రిప్పులు. ఇది ఆలిన వాటి కింద వేరెక్కించుకోవాలి, పైన స్ప్రే చేసుకోవాలి. ఏ పంట మీదైనా బాగా పనిచేస్తుంది. పూత కథ బాగా వస్తుంది, కాయ నాణ్యంగా ఉంటుంది, రుచి బాగా వస్తుంది, నిల్వకాలం ఎక్కువ ఉంటుంది. ఈ మనకు ఇప్పుడు మామిడి తోటలకు కానీ, పండ్ల తోటలకు కానీ, కూరగాయలకు కానీ, ఆకుకూరలకు కానీ, ఏ మొక్కలకైనా ఏ దశలో కొట్టుకోవచ్చు, రిజల్ట్ బాగా వస్తున్నట్లు. ఇది పంచగవ్య. ఈ 4 మేము చేసి ఏం చేస్తున్నామంటే మాకు ఏపీ, తెలంగాణలో చాలా పరిచయమైనరు. 2 రాష్ట్రాలతో కర్ణాటక, తమిళనాడు కూడా మా మందులు అవుతున్నట్లు. బెంగళూరు అవుతాయి బాగానే మా ఉత్పత్తులు. కషాయాలు కూడా అవుతాయి. హోసూరు కానీ, షిమోగా కానీ, సేడెమ్, గుల్బర్గా, ఇలా కొంత బాగా మహారాష్ట్ర బాగా అవుతాయి. మాకు ఎక్కువ గిరాకీ మంచిగా అంటే రాయలసీమ బాగానే అవుతున్నాయి. రాయలసీమ పండ్ల తోటలు ఎక్కువ, రాయలసీమకు అవుతున్నాయి, మిరప తోటలకు అవుతున్నాయి, ఈ మధ్యాహ్నం బొప్పాయి తోటలు కూడా బాగానే తీసుకుంటున్నారు. కాబట్టి ఇది మార్కెటింగ్ వ్యవస్థ మాది. మీకు ఏం కష్టాలు నాకు ఫోన్ చేస్తే అయిపోయాయి. నేను ఖచ్చితంగా మీకు అందుబాటులో 24 గంటలు మీకు అందుబాటులో ఉంటా. మీ క్రాంతి, SRMT, నవత ట్రాన్స్పోర్ట్లో మీకు ఎక్కడ కానీ పంపిస్తామన్నట్లు. కాబట్టి నేను నా ఫోన్ నెంబర్ చెప్తే ఒకసారి మీరు 9966984871. మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే అంటే మొత్తం మందులు కొనడం ఒకటే కాదు, నేను 24 గంటలు అందుబాటులో ఉంటా. మీకు ఏ సలహాలు సూచనలు కావాలన్నా కూడా మేము మందులు ఎట్లా తయారు చేసుకోవాలని చెప్తాం. ముఖ్యంగా మీరు వీళ్ళంతవరకు కొనకూడదు, సొంతం తయారు చేసుకుంటే మనకు అనుభవం వస్తుంది. కాకపోతే కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు, కొంతమంది నాయకులు కానీ, కొంతమంది వీలు కాని వాళ్ళు కొనొస్తున్నట్లు. ఖచ్చితంగా నాణ్యత మటుకు ఖచ్చితంగా పాటిస్తాం, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి మీరు చేసుకునే పద్ధతి చెప్తాము, మేము కావాలంటే మేము పంపిస్తాం. నాకు ఫోన్ చేస్తే నేను మీ నెంబర్ ఫీడ్ చేసుకుంటాము. ఈ ఫోన్పే నెంబర్ ఇదే, గూగుల్ పే నెంబర్ ఇదే, మాకు వాట్సాప్ ఉంది, టెలిగ్రామ్ ఉంది. నెంబర్కు మీరు ఫోన్ చేసి నాకు మెసేజ్ చేస్తే మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి మటుకు 24 గంటలు అందుబాటులో ఉంటా. మీ కార్డు ఏ కషాయం కావాలన్నా కూడా మీకు పంపిస్తాము. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు పంటల యొక్క ఫోటోలు ఈ నెంబర్కి పంపించండి. ఆ ఫోటోలు చూసి ఏం రోగం వచ్చి, ఏం తెలుసు, ఏం మందు కొట్టాలని మేము చెప్తాము. వీటితో పాటు కొన్ని ఉన్నాయి, ఇంకా మీరు చేసుకునేవి చాలా ఉంటాయి. ఇప్పుడు తెగులు ఉన్నాయి, తెగుళ్ళకి అన్నీ మనం చేసి ఇవ్వలేము. కొన్ని నిలువ ఉన్నాయి. పుల్లటి మధ్య ఇంగువతి రావడము, పీడమూత్ర ఇంగువతి రావడము, సొంటిపాల కషాయము, లోపటి మట్టి ఆమ్దము, పై మట్టి ఆమ్దము, ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు సూక్ష్మ పోషకాల లోపాలు ఉంటాయి. సూక్ష్మ పోషకాల లోపానికి మొలకలు రావడం చేస్తామన్నట్లు. ఆ మొలకలు రావడం మీరు వేసి కొట్టుకోవచ్చు. మీకు సులభంగా మీ ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చు. మేము తయారు చేసి మేము పంపించలేము, ఎందుకంటే ఎక్కువ నిల్వకాలం ఎక్కువది కాబట్టి వాటి మీ ఇంటి దగ్గర తయారు చేసుకోవాలి. వాటిని ఇవి మటుకు మేము తయారు చేసి నిల్వ ఉంటాయి కాబట్టి మేము పంపిస్తాం. మీరు ఏమైనా పంటల యొక్క ఫోటోలు పంపిస్తే ఏం తెగులు వచ్చింది, దోమన, అగ్గి తెగుల, ఏ తెగులు, పసపు కానీ దాని మీద ఏ మందు కూడా స్ప్రే చేస్తాము. మీరు కొన్ని మందులు మీ ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చు. దాంతోపాటు గోకృపామృతం వాడుకోవాలి, వీటికంపదర వాడుకోవాలి, మనం జీవామృతంకి అయితే తిరుగులేదు, ఘనజీవితం వాడుకోవాలి. ఇలా ఒక పద్ధతి పూట పోతే ప్రకృతి వ్యవసాయం లాభదాయకంగా. మనం ప్రకృతి వ్యవసాయంలో పెట్టుకునే పంటలు మనం ప్రకృతి వ్యవసాయంలో అమ్ముకోగలగాలి, అప్పుడే లాభం. ఇది మనం కష్టపడి బాగా పండించి మనం ఓపెన్ మార్కెట్లో ఇస్తే మనకు లాభం లేదు. నాకు మార్కెట్ ఉంది కాబట్టి అందుకే నేను ఒకటే పంట ఎక్కువ పెట్టాను. ఇప్పుడు నేను మొత్తం 5 ఎకరాల మొత్తం 6 ఎకరాలు నా తరి భూమి బోరు కింద. 6 ఎకరాలు ఇప్పుడు 7 రకాల పంటలు పెట్టినా. అల్లం ఉంది, పసుపు ఉంది, పొగాకు ఉంది, మాకు ఉల్లి విత్తనాలు ఉన్నాయి, ఉల్లిగడ్డ ఉంది, వెల్లుల్లి ఉంది, కంది ఉంది, పప్పు శనగ ఉంది. ఇట్లా 7 రకాల పంటలు పెట్టినా. ఈ 7 రకాల పంటలు కూడా 100% ప్రకృతి వ్యవసాయంలో అమ్ముకోగలుగుతా. నేను వేరే ఓపెన్ మార్కెట్లో అమ్మితే నాకు లాభం రాదు, ఎందుకంటే దీంట్లో కూలీ ఖర్చు ఎక్కువైంది. ఒక రైతు అనేవాడు రసాయన వ్యవసాయం చేసే రైతు 1000 పైన 100 కొడితే ఒక ఎకరా కలుపు మందు వస్తున్నది. కానీ మేము కలుపు మందు కొట్టవద్దు, భయంకరమైనది చెడ్డది ఏంటంటే కలుపు మందు. కాబట్టి మేము కలుపు మందు కొట్టుకుని లేబర్తో కల్పిస్తున్నాము. లేబర్ మంచి సీజన్ ఎండాకాలం వస్తే 600-700 లేబర్కు నడుస్తుంది. కాబట్టి విపరీతమైన పెట్టుబడులే కాబట్టి మేము ధర కూడా ఎక్కువ నమ్ముతాం. దాంట్లో మీరు కావాలంటే ఏమైనా ఉత్పత్తులు కావాలంటే మా పొలం సందర్శించవచ్చు, ఇక్కడ చూడవచ్చు, చూసి మీరు కొనవచ్చు మా దగ్గర. ధన్యవాదాలండి అందరికీ.